Vinesh. She's shown her great ability. She has a tremendous courage. She has tremendous determination. And she has the ability to beat a number one wrestler in the world. సో నేను ఇవన్నీ చూశాను. సో మనం యాజ్ ఎ ఇండియన్స్ మనకున్న నెక్స్ట్ జనరేషన్ కానీ సో ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్లో వెళ్తున్నారో వాళ్ళకి కానీ మనం ఫోకస్ చేయాల్సినవి తన క్వాలిటీస్. సో ఏదైతే ఈ క్వాలిటీస్ ఉన్నాయో ఈ క్వాలిటీస్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ మారచ్చు. సో ఏదైతే నెగిటివ్ థింగ్స్ తనకి జరిగాయో సో ఆ నెగిటివ్ థింగ్స్ని మనం ఎలా తీసుకోవాలంటే ఎట్లాంటి హర్డిల్స్ ఉన్నా దాన్ని మనం క్రాస్ చేసిన ఎబిలిటీ. సో మనం తనే చెప్పారు ఒకనొక టైంలో తనకి 4 years బ్యాక్ తనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో సో ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని సిచ్యువేషన్స్లో నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అనే విషయాన్ని తనే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కానీ దాన్ని ఎలా బీట్ చేశారు అనేది కూడా తను ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సో తను నెంబర్ 1 ఇన్ ద రెజ్లింగ్లో తను జపనీస్ లేడీని ఓడించిందో సో అప్పుడే తను ఏంటంటే గెలిచినట్టు యాక్చువల్గా. సో ఇక తను వెయిట్ లాస్ 100 grams డిఫరెన్స్తో తను డిస్క్వాలిఫై అయిన విషయాన్ని మనం ఏంటంటే తన డిసేబిలిటీ కింద మనం చూడలేము. ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్లో చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు, లైక్ ద డైటీషియన్స్ కానీ డిఫరెంట్ పీపుల్ అందరూ వర్క్ చేస్తుంటారు. సో దాన్ని క్లోజ్గా మానిటర్ చేసి దాన్ని ఆ అబిలిటీని కూడా తీసుకొచ్చే బాధ్యత వాళ్ళది. సో బట్ ద వే షీ ఫైట్ is an example for this generation. Thank you.